రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే మరి సంచలనం అనేది నమోదయ్యి ఎవరు కూడా ఊహించిన విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమికి అయితే మాత్రం అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ముఖ్యంగా మనం చోడవరం నియోజకవర్గం విషయానికి వచ్చినట్లయితే మాత్రం దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ రాజు గారికి అయితే అత్యధిక శాతం మరి ప్రజలు పట్టం జరిగింది. ముఖ్యంగా పుచ్చిపేట మండలం విషయానికి వచ్చినట్లయితే మాత్రం విశాఖ డైరీ డైరెక్టర్ సత్యనారాయణ గారు ఇప్పుడైన విధంగా కొన్ని గ్రామాల్లో మెజార్టీ ఉంటుంది కదండి. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. ఇదంతా కూడా మీతో పాటు ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా సహకారంతో వచ్చిందని చెప్పేసి సాక్షాత్తు మరి ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ రాజు గారు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనిపైన మీ నేడు ఇలా అంటే ఎక్కడ ఊహించిన రీతిలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో మేము పుట్టిన తర్వాత మేము రాజకీయాలు చేసిన తర్వాత ఇలా ఎక్కడ మన జిల్లా కాదు మొత్తం స్టేట్ మొత్తం ఎంత లక్షలు 50,000 60,000 మెజార్టీ రావడం చూడలేదు. కానీ అన్నిటికంటే ముందు చోడవరం నియోజకవర్గంలో కేఎస్ఎన్ రాజు గారికి వచ్చిన మెజార్టీ భవిష్యత్తులో రాదు, ఇక రాబోదు. ఎందుకంటే కేఎస్ఎన్ రాజు అనే వ్యక్తికి ప్రస్తుత పాలకులు ఎమ్మెల్యేకి తేడా చూశారు ప్రజలు. కాబట్టి కేఎస్ఎన్ రాజు అనే వ్యక్తి ఆయనకి పిల్లలు లేరని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. ఎప్పుడు కూడా చెప్తాను ఆయన పిల్లలు లేరు ఎప్పుడు కూడా అంటారు ఆయన నాకు పిల్లలు లేరు, నా కార్యకర్తలే నా పిల్లలు, నా తమ్ములు నా చెల్లెలు అందరే నా పిల్లలు. నేను బ్రతుకున్నంత కాలం కూడా చోడవరం నియోజక కార్యకర్తలే నా పిల్లలు, వాళ్ళ కోసమే బ్రతుకుతాను, వాళ్ళ కోసమే నా ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే వాళ్ళకే పెడతాను, నా ఆస్తులు అమ్ముకున్నా సరే నా చోడవరం కార్యకర్తలకే చెల్లుతుందని చెప్పిన ఉన్నారంటే ఈ రాష్ట్రంలో కేఎస్ఎన్ రాజు గారు అని. అలాంటి వ్యక్తి ఆయన బ్రతికినంతకాలం కూడా ఈ చోడవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి ఆయనే ఎమ్మెల్యే అని నేను ఈ సభాముఖంగా చెప్తాను. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం మా అందరి అదృష్టం. మా డొంగరాపులాడి గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, ఎంవి సత్యనారాయణ గారు కానీ, లేకపోతే మా అల్లుడు ఈపు అప్పారావు గారు కానీ, అనేక మంది రవి గారు కానీ, చాలా మంది పెద్దలు అందరూ దాడి శ్రీనివాసరావు కానీ అలాగే అందరూ కూడా పెద్దలందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన నాయకత్వంలో పనిచేసి చోడవరం నియోజకవర్గంలో ఎవరికి రాని మెజార్టీ కేఎస్ఎన్ రాజు గారికి వచ్చింది. చోడవరంలో ఇంకో విచిత్రం చెప్తున్నాను, చోడవరం నియోజకవర్గంలో కేఎస్ఎన్ రాజు బ్రతికున్నంత కాలం ఆయనే ఎమ్మెల్యే. ఏమంటే ఆయన నామినేషన్ చేసిన రోజు అన్నారు 40 నుంచి 50,000 మెజార్టీ వస్తుందని ఆ రోజు మీరు మాట ఇచ్చారు. దానికి ఎక్కువగా రావడం జరిగింది. దాని పట్ల మీ అభిప్రాయం? చోడవరం నియోజకవర్గంలో మేము చూసాం. ఎందుకంటే ప్రజలు బ్రహ్మరథం ఎక్కడ పెట్టినా సరే కార్యకర్తలకైతే మా నాయకులకైతే కేఎస్ఎన్ రాజు గారు వెళ్తే యూత్ అలాగే వ్యాపారస్తులు అలాగే ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళే బ్రహ్మరథం పట్టడం చూసి నేను ఆనాడే చెప్పాను. ఏమని 40 నుంచి 50,000 వరకు కేఎస్ఎన్ రాజు గారికి వస్తుందని చెప్పాం. అందులో మా మండలంలో మా బుచ్చిపేట మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఓ సైనికుల్లో యూత్ అంతా పనిచేశారు. జన సైనికులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. బీజేపీ నాయకులు కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కూడా పవన్ కళ్యాణ్ గారని మాతో వచ్చిన టీం అంతా కూడా మరి మా పెద్దలు డొంగరాపులాడి కోటేశ్వరరావు గారు, ఎంవి సత్యనారాయణ గారు వాళ్ళందరితో కలిసి బ్రహ్మాండ సమిష్టి కృషితో మేము పనిచేయడం వల్ల వాళ్ళందరి నాయకత్వంలో బ్రహ్మాండం ఇవాళ బుచ్చిపేట మండలంలో 9,000, రావుకత మండలంలో 8,500, చోడవరం మండలంలో 19,000, రోలుగొండ మండలంలో 6,600 వచ్చి చరిత్ర తిరగరాయడానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు. మరి సీఎం రమేష్ గారి గురించి మనం చెప్పుకున్నట్లయితే మన రాష్ట్రం మన ప్రాంతానికి కొత్త అయినప్పటికీ కూడా అందరూ కష్టపడి మరి ఆయన గెలిపించారు. దాదాపుగా 2 లక్షల ఓట్ల మెజార్టీ పైబడి ఆయన గెలిపించడం జరిగింది. మరి ఇక్కడ కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే అయ్యారు, అక్కడ ఏమైనా సీఎం రమేష్ గారు ఏమో ఎంపీ అయ్యారు. మరి వాళ్ళిద్దరిని కలిపి మన నియోజకవర్గంలో ముఖ్యంగా మన బుచ్చిపేట మండలానికి డెవలప్మెంట్ చేసే విధంగా మీరు ఏదైనా తీసుకున్నారు? మన సీఎం రమేష్ గారి గురించి అప్పుడే చెప్పాం. మరి ఆ వ్యక్తి రావడం వల్లే మన అనకాపల్లి జిల్లాలో ఈ ప్రపంచం. ఎందుకంటే ఆయన ఎలక్షన్ చేసే విధానం కానీ ఆయన ఏదైనా ఒక కార్యక్రమం మేము చెప్పినంత ఎలక్ట్ అవ్వడం కానీ నిజంగా సీఎం రమేష్ గారు అంటే మన కాన్స్టిట్యున్సీకి మన పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చిన సీఎం రమేష్ గారు మన సీఎంతో సమానం. అలాంటి వ్యక్తి దొరకడం మన అదృష్టం. ఆయన బీజేపీ నుంచి వచ్చినా సరే మరి ఇంకో టర్మ్ గానీ బీజేపీకి పోటీ చేస్తే ఆయన బీజేపీ అనే పువ్వు గుర్తుని ప్రజల్లోకి ఇప్పటికే బ్రహ్మాండంగా తీసుకెళ్లి ఆ స్థాయిలో మెజార్టీ సంపాదించారు. గతంలో ఏ ఎంపీకి రాలేనిది సీఎం రమేష్ గారికి వచ్చింది. సీఎం రమేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో బ్రహ్మాండంగా పనిచేసి ఇవాళ ఈ మెజార్టీ రావడానికి కారణం సీఎం రమేష్ గారు. సీఎం రమేష్ గారు పెద్ద కార్యక్రమాలు చేయాలి. ఈ రోడ్డుని ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు, మొత్తం హైవే రోడ్డుగా చేసి వడ్డాది, విజయరాజుపేట బ్రిడ్జీలు కూడా కూలిపోయాయి. ఈ బ్రిడ్జీలు
ఇవన్నీ కూడా మొన్న చెప్పారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తెస్తానని. ఆయన బీజేపీ నాయకత్వంలో ఆయన సెంట్రల్కి మన సెంట్రల్లో మరి స్టేట్లో ఇక్కడ వీళ్ళు చూసుకుంటారు. సెంట్రల్లో ఆయనకి కేంద్ర మంత్రి అవుతాడని, కేంద్ర మంత్రి అయితే ఈ మన జిల్లా మన రాష్ట్రం బాగుపడుతుందని కేంద్ర మంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం.